సచివాలయ ఉద్యోగిపై మరణాయుధాలతో దాడికి పాల్పడి పెన్షన్ సొమ్ము దొంగిలించిన ముగ్గురు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే జూలై 31వ తేదీన పెదబైలు మండలం బొండాపల్లి పంచాయతీకి చెందిన వెల్ఫేర్ అసిస్టెంట్ కటారి మచ్చిబాబు పెన్షన్ డబ్బులు బ్యాంక్ నుండి డ్రా చేసి నగదు తీసుకుని వెళ్తుండగా ఒరిస్సాకు చెందిన ముగ్గురు దుండగులు కత్తితో బెదిరించి డబ్బు దొంగిలించారు. ఈ ఘటనకు సంబంధించి అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ పాడేరులో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆగస్టు 1న పెన్షన్ పంపిణీ చేయాల్సిన 15,62,000 రూపాయలను దొంగిలించిన ముగ్గురు దొంగలను సీసీ కెమెరాల ఆధారంగా అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి నగదుతో సహా 4 సెల్ ఫోన్లు 2 కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. పట్టుబడ్డ ముగ్గురు ఒడిశా రాష్ట్రానికి చెందిన సంతోష్ కుమార్, మహాపాత్ర, వికాస్ కోరా, స్వప్నిల్ దొరైగా తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 500కు పైగా సీసీ కెమెరాలను పెట్టడం వల్లనే ఈ కేసును త్వరగా ఛేదించామని ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. అనంతరం కేసును త్వరగా ఛేదించిన జి మాడుగుల సీఐ శ్రీనివాసరావు, ముంచంగిపుట్టు ఎస్ఐ రామకృష్ణ, 7 పోలీస్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో పాడేరు డీఎస్పీ షేక్ షాబాజ్ అహ్మద్ పాల్గొన్నారు.